అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి. ఏకాదశి చాలా విశేషమైనటువంటి తిథి. మనకి శ్రీహరి ఏకాదశిని ఒక వరముగా ప్రసాదించినట్టుగా పద్మపురాణం తెలియజేస్తుంది. మనకి ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఒకవేళ అధిక మాసం వంటి వచ్చినట్లయితే 26 ఏకాదశులు ఉంటాయి. ఇటువంటి 24 ఏకాదశులు విశేషంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని చాలా విశేషంగా చెప్పండి. దీంతో పాటు మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రెండు కూడా చాలా అత్యంత పవిత్రమైనవని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకు ఉన్నటువంటి మిగతా ఏకాదశుల్లో కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశికి ముందు వచ్చేటువంటి ఏకాదశి కావచ్చు, అలాగే నిర్జల ఏకాదశి, పరివర్తన ఏకాదశి, పుత్రద ఏకాదశి అనేటువంటి ఈ ఏకాదశి కూడా కొంత ప్రత్యేకమైనటువంటివి చెప్పినప్పటికీ విశేషంగా సంవత్సరంలో వచ్చినటువంటి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి అయినటువంటి తొలి ఏకాదశి శయన ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉన్నదో ఉత్తరాయణానికి ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి రెండు కూడా చాలా పవిత్రమైనటువంటి ఏకాదశిగా చెప్పబడ్డాయి. విశేషించి మనం ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి శయన ఏకాదశి గురించి మాట్లాడదాం. మనకి శయన ఏకాదశి అంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఏకాదశి అవడానికి కారణం మనకి ఈశ్వరుడు శివుడు ఏదైతే ఉన్నాడో ఆయన విశేషించి ఇప్పుడు ధ్యానంలో ఉండడం మనం గమనించాలి. బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని కొనసాగిస్తున్నప్పటికీ ఆయన కూడా ధ్యానంలో యోగంలో ఉండడం మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇంకా లయకారకుడైనటువంటి ఈశ్వరుడు కూడా ధ్యాన రూపంలో ధ్యాన మార్గంలో ఉండడం విశేషం. అయితే ఈ సృష్టిని కొనసాగిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈ సృష్టిని కొనసాగించేటప్పుడు మొదటి 6 మాసాలు అంటే ఉత్తరాయణంలో ఉన్నటువంటి 6 మాసాలు ఆయన మనకి ఆ సృష్టిని కొనసాగిస్తూ ఆయన దర్శనం ఇచ్చేటువంటి విధంగా ఉండడం. ఇంకా ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి రోజు శయన ఏకాదశి నుండి 4 మాసాలు ఆయన యోగ నిద్రలో ఉండడం. అంటే ఇక్కడ యోగ నిద్రలుగా ఆయన నిర్గుణ ధ్యానంలో విశేషించి ధ్యానంలో ఆయన ఉండడం అనేది మనం గమనించాలి. ఈ రకంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేటువంటి ఈ 4 మాసాలు ఈ మత్స్యలోకం ఏదైతే మనం ఉన్నామో ఈ భూమి మీద ఇక్కడ మహావిష్ణువు యొక్క ధ్యానంలో ఉండేటువంటి సమయంలో మనకి క్రిము కీటకాలు, రాక్షస బాధలు విశేషించి ఈ సమయంలో వర్షాకాల వంటి ఈ కాల ప్రభావం చేత అనారోగ్యాలు వంటివి కలిగేటువంటి ప్రబలైనటువంటి స్థితులు ఉన్నాయని మనకి పెద్దల ద్వారా శాస్త్రాల ద్వారా చెప్పబడ్డాయి. అందువల్ల ఇటువంటి దక్షిణాయనంలో ఉన్నటువంటి ఈ 4 మాసాల్లో చాతుర్మాస దీక్షలు చేస్తూ సన్యాసాన్ని స్వీకరించినటువంటి వారు ఈ 4 మాసాన్ని చేయడం. ఈ దీక్షలు చేసేటప్పుడు విశేషంగా ఈ 4 మాసాల్లో ఆషాఢ మాసంలో ఆకుకూరల్ని స్వీకరించకుండా ఉండడం, అలాగే శ్రావణ మాసంలో పెరుగుని నిషేధించడం, భాద్రపద మాసంలో పాలుని నిషేధించడం, ఇంకా దాని తర్వాత వచ్చేటువంటి ఆశ్వేజ మాసంలో పప్పు ధాన్యాలను వదిలిపెట్టడం. ఇలా ఈ 4 మాసాలు అలా నియమాలతో పాటిస్తూ ఉంటారు. అలాంటి ఈ సమయంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. అందులోనూ ఉత్తరాయణం నుండి దక్షిణాయనం మారేటువంటి సమయం కావడం, ఆషాఢ మాసంలో శయన ఏకాదశి సమయం చాలా పవిత్రమైనది. సూర్యుడు తన యొక్క గమనాన్ని దక్షిణం వైపు మార్చుకోవడం చేత సూర్యుడి యొక్క తేజస్సు కాంతి తగ్గడం. అప్పుడు మనకి విశేషించి దక్షిణాయనంలో వర్షాలు, తర్వాత మనకి శరద్ ఋతువు వంటివి రావడం, చలి వంటివి పెరగడం చేత మళ్ళీ ఉత్తరాయణం ఎండ వరకు మనం ఉత్తరాయణం కోసం సూర్యుడి కోసం చూసేటువంటి రావడం చేత రథసప్తమి వరకు జరిగేటువంటి ఈ సమయం ఏదైతే ఉన్నదో
ఈ 6 నెలలు మనకి విశేషంగా దక్షిణాయన మాస సమయంలో భగవత్ ఆరాధనకు సంబంధించినటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ దక్షిణాయన మాసంలో విశేషంగా ఏకాదశి వ్రతాలు, అందులో తొలి ఏకాదశి శయన ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి ఏకాదశి మహత్యం గురించి మన పురాణాల ప్రకారం విశేషించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి తెలియజేశారు. దాని ప్రకారం పూర్వం మురుడు అనేటువంటి రాక్షసుడు, ముర అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఒకసారి ఆ రాక్షసుతోటి మహావిష్ణువు దగ్గరికి ఆయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేయాలని బలవంతం పెట్టడం, అలా మహావిష్ణువుని యుద్ధం అది చేయడం, కొన్ని వేల సంవత్సరాల యుద్ధం జరగడం. ఇప్పుడు ఆ యుద్ధంలో కొంచెం విష్ణు అలసటకు లోనై ఒక చోట ఆయన విశ్రమించడం. అప్పుడు ఆయన విశ్రమిస్తున్న సమయంలో ఆయన యొక్క చెమట నుంచి ఒక కన్య ఉద్భవించడం. ఇప్పుడు ఈ ముర అనేటువంటి రాక్షసుడు ఆ కన్యను నన్ను వివాహం చేసుకోవాలని కోరగా, నాతో యుద్ధంలో గెలిస్తే నేను పెళ్లి చేసుకుంటా అన్నాను. ఇప్పుడు వారిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ రాక్షసుడు సంహారం జరగడం. అప్పుడు ఆ యొక్క సంహారం జరిగిన తర్వాత మహావిష్ణు అక్కడ మేల్కొని ఆ కన్యకి ఏకాదశి అని పేరు పెట్టడం. ఇది మనకి పద్మ పురాణంలో కథగా మనకి చెప్పబడింది. అప్పుడు ఆ ఏకాదశి స్త్రీ తనకి 3 వరాలు కావాలని అడగడం. నా యొక్క నేను తిథుల్లో ఒక భాగంగా ఉండాలనేటువంటి వరం, నా తిథి రోజు ఎవరైతే మిమ్మల్ని ధ్యానిస్తారో, ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో, ఎవరైతే మీతోటి ఉపవాసం ఆవాసం వంటివి చేస్తారో అటువంటి వారికి మోక్షం కలగాలి, విష్ణు యొక్క అనుగ్రహం కలగాలి వరం కోరడం. ఈ వరాలన్నింటినీ కూడా శ్రీ మహావిష్ణువు ఆనందంతో ఆవిడకి ప్రసాదించడం చేత ఏకాదశి అనేటువంటి తిథి ఏర్పడడం, ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చేత ఏకాదశి రోజు ఆవాస దీక్షలు ఆచరించి మహావిష్ణువుని ఈరోజు విశేషంగా పూజించడం చేత విష్ణు సహస్రనామం వంటి భగవద్గీత వంటి ఈరోజు పారాయణం చేయడం చేత విష్ణుమూర్తిని విశేషంగా షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో ఈరోజు పూజించడం చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం జరుగుతుంది. అలాగే ఆ రాక్షసుడు నాకు కూడా ఒక స్థానాన్ని ఇవ్వమని కోరగా ఆ రాక్షసుడిని విశేషించి ఏకాదశి రోజు అన్నంలో ఆహారంలో నువ్వు ఉంటావని, ఈ రోజు ఎవరైతే భుజిస్తారో వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయని కూడా తెలియజేయడం. ఇది మన యొక్క పద్మ పురాణంలో చెప్పినటువంటి ఏకాదశికి సంబంధించినటువంటి పురాణ కథ. అందుచేతనే ఏకాదశి వ్రతాన్ని విశేషంగా మన భారతీయులు ఆచరించడం మన యొక్క సాంప్రదాయం. దీంట్లో కూడా ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆయుర్వేద ప్రకారం లంకనం పరమ ఔషధం అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. అలా ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు లేదా అమావాస్యకి ముందు వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజు కావచ్చు, అవి కుదరని పక్షంలో మాసంలో ఒక ఏకాదశిని కనుక ఒక లంకనం చేసినట్లయితే వారికి ప్రేగుల్లో ఉన్నటువంటి సమస్యలు కొంత తగ్గి, జీర్ణ సంబంధించినటువంటి సమస్యలు తగ్గి ఆరోగ్యం సిద్ధిస్తుంది శాస్త్రం. అందుకనే ఈ ఉపవాస దీక్షలు చేసేటప్పుడు దశమి రోజు రాత్రి అల్పాహారాన్ని స్వీకరించడం లేదా కొంత ఆహారం మితాహారం తీసుకోవడం, ఏకాదశి తిథి ఉన్నంత సమయం ఉపవాసం ఉండడం, ద్వాదశి గడియలు ప్రవేశించిన తర్వాత అన్నదానాలు వంటి చేసి అది కూడా మితంగానే ఆహారం స్వీకరించడం ఇందులో ఉన్నటువంటి సాంప్రదాయం. ఈ రకంగా చేస్తూ విష్ణుమూర్తితోటి విష్ణు యొక్క నామస్మరణతోటి ఈ ఏకాదశి రోజు ఆయనకి దగ్గరగా ఉండడం, ఆవాసం చేయడం చేతనే ఈ ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుంది. అలా చేసి ద్వాదశి రోజు ఎవరైతే గురువులకి లేదా వారి బంధువులకి అందరినీ పిలిచి ఆ రోజు అన్నదానం వంటివి చేసి, ముఖ్యంగా విష్ణుమూర్తిని ద్వాదశి రోజు పూజించి ఆ రోజు వండినటువంటి పదార్థాలన్నీ నివేదన చేసి అప్పుడు అది అందరికీ సమర్పించినట్లయితే ఈ రకంగా ఏకాదశి ద్వాదశి వ్రత ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుకి చెప్పినట్టుగా ఈ రకంగానే అంబరీషుడు వంటి వారు కూడా ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణులోక ప్రాప్తిని, విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తాయి.
ఇంతటి విశేషం ఉన్నటువంటి కథ కాబట్టి ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యత. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి కావచ్చు, అలాగే ఈ శయన ఏకాదశి, తొలి ఏకాదశి రోజు ఈ రకంగా విశేషించి ఉపవాసం అంటూ ఆచరించుకుంటూ విష్ణుమూర్తిని సేవించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు తొలి ఏకాదశి శయన ఏకాదశి రోజు మనం ఏం చేయాలి అంటే, ఈరోజు విశేషంగా అవకాశం ఉన్నట్లయితే ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించడం, రాముడు, కృష్ణుడు, గోపాలుడు, వెంకటేశ్వర స్వామి ఏ ఆలయానికైనా దర్శనం చేసుకోగలిగితే చేసుకోవాలి. ఈరోజు మీ ఓపికను బట్టి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం, లేదా శరీరానికి ఎంతటి అవసరం అంతటి ద్రవ్యంతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ విశేషంగా భగవత్ నామ స్మరణ చేసుకోవడం ముఖ్యం. శయన ఏకాదశి తొలి ఏకాదశిలో మనం అసలు ఏం చెయ్యాలి అంటే, ఈరోజు విశేషంగా శ్రీ మహావిష్ణువు, ఈరోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేసి చాలా మంచిది. అసలు విశేషంగా ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీరాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, గోపాలుడు, వేణుగోపాల స్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయ దర్శనం చేసినా ఈరోజు ఉపవాస దీక్షలు వంటివి ఆచరించడం, అలాగే విశేషంగా ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం శుభప్రదం. ఇంటిలో పూజించేటువంటి వారికి మహావిష్ణు యొక్క విగ్రహాలకి అభిషేకాలు వంటి షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో విష్ణుమూర్తిని పూజించడం, ఈరోజు భగవద్గీత వంటి పారాయణం చేయడం, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం మహావిష్ణువు యొక్క అనుగ్రహం. మనకి ఏకాదశి అనేటువంటి కన్య ఆవిడికి ఇచ్చినటువంటి వరాల ప్రకారంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, అలాగే ఉపవాస దీక్షలు వంటివి చేస్తూ విష్ణువుకి దగ్గరగా ఆయన యొక్క నామస్మరణతో ఎవరైతే ఈరోజు ఉంటారో ఈరోజు వారికి శ్రీహరి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలకి సంబంధించిన ప్రతి అవతారానికి సంబంధించిన కథల్ని చదువుకోవడం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యఫలాలు. తిథులలో ఏకాదశి తిథి శ్రీహరి యొక్క మనస్సుని మనం శ్రీహరిని పొందడానికి, అలాగే శ్రీహరి యొక్క అనుగ్రహం పొందడానికి చాలా విశేషమైనటువంటి తిథి అని చెప్పబడింది. పద్మ పురాణం ప్రకారం ఎవరైతే ఏకాదశి రోజు విశేషించి శ్రీహరిని పూజిస్తారో, ఆరాధిస్తారో ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శయన ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి.